నా పేరు మహేందర్. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నర్సంపేటలో చదువుకున్నా. సో నా 18వ ఏటనే నేను భారతీయ వాయుసేనలో జాయిన్ అయినా. సో గత 16 సంవత్సరాలుగా నేను పలు ప్లేస్లలో, ఢిల్లీలో ఒక 5 సంవత్సరాలు, ఆ తర్వాత గుజరాత్లో, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలోనే, అంటే ఎక్కువ నేను హెడ్ ఆఫీస్లోనే నా సేవలు అందించిన. అండ్ నేను ఒక రికార్డ్ ఏం క్రియేట్ చేసిన అంటే ముగ్గురు చీఫులతో అంటే చీఫులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అధికారులు మారుతూ ఉంటారు, కానీ హెడ్ ఆఫీస్లో నేను మాత్రం 11 సంవత్సరాలు పనిచేసిన. ఈ 16 సంవత్సరాలు నేను చేసిన నా వర్క్ నచ్చి కానీ ఏదైతే కానీ హయ్యర్ అథారిటీస్ నన్ను రికమెండ్ చేయడము, నాకు అందుకనే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విద్యాపీఠ్ ద్వారా ఒక డాక్టరేట్ మొన్న 27వ తారీఖు అయోధ్యలో ఇచ్చి నన్ను పురస్కరించిళ్ళు. ఎంపీలు, మినిస్టర్స్ ఎక్కడైతే తిరుగుతారు అక్కడ మా పేరెంట్స్ చెప్పినది నాకు చాలా గర్వంగా అనిపించింది. ఈ అవార్డు వచ్చిన సంతోషం కన్నా వీళ్ళు యాక్చువల్లీ ఇది సరైన సమయం కాదు ఈ పురస్కారాలు చేసుకోవడానికి. నేను ఎందుకంటే పహల్గామ్ ఘటన జరిగింది, ఎంతోమంది ప్రాణాలు విడిచిళ్ళు, దేశమంతా బాధలో ఉన్నప్పుడు ఇది తీసుకోవడం కూడా సరైన సమయం కాదు. కానీ అదేవిధంగా నాకు మొన్న వచ్చిన అంబేద్కర్ లెగసీ అవార్డు కానీ, ప్రొఫెషనల్ ఎక్సలెంట్ అవార్డు లోక్సభ సెక్రటరీ రాజీవ్ శర్మ గారి చేతుల మీద తీసుకున్న, మొన్న మన సెంట్రల్ మినిస్టర్ గారి చేతి మీద దేశ రత్న అవార్డు అని కానీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విద్యాపీఠ ద్వారా తీసుకున్న డాక్టరేట్ కానీ, ఇవన్నీ నేను మొన్న పహల్గామ్ ఘటనలో ఎవరైతే చనిపోయిల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను అంకితం చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలంటే అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం, మాల లేయడం, అంబేద్కర్ జయంతికి ఫోటోలు పెట్టే స్టేటస్ ఇది కాదు. అంబేద్కర్ ఎంత గొప్పోడైండు, మనం అలా కావాలి. అంటే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకోవడమే కాదు, మనం ఉపయోగించి మనం పైకి వచ్చినాక మనం వదిలిపెట్టాలి. సో అందుకే నేను నా పిల్లల్ని కూడా ఎస్సీ కోటా కింద నేను జాయిన్ చేయలేదు. మన సైనిక్ స్కూల్ అప్లై చేసినప్పుడు జనరల్ చేసిన, ఎందుకంటే నేను పైకి వచ్చిన, నేను ఒక గెజిటెడ్ హోదాలో ఉన్నా, ఢిల్లీలో పనిచేసిన, నా భార్య ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంది. సో అందుకనే నేను రిజర్వేషన్ వదులుకుంటే ఏమైందంటే అది నిజమైన అర్హుడు ఎవడైతే ఉంటాడో, ఎవరైతే వాళ్ళకు